హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలో 110వ భాగం. ఆవిడ చనిపోయాక, అంత్యక్రియలన్నీ అయిపోయాక ఇంటికి వచ్చిన అందరికీ అప్పుడే పుట్టిన పాపతో పాటు ఏడుస్తున్న రుద్ర కనిపించి విక్రమ్ గారు ముందుగా రియాక్ట్ అయ్యి రుద్ర దగ్గరికి వెళ్తూ ఉంటే ఆనంద్ గారు ఆయనని ఆపేసి, రుద్ర గురించి ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే నువ్వు నా కొడుకన్న విషయం కూడా మర్చిపోతాను విక్రమ్. మర్చిపోకు, వాడు నా మనవడు. ఆయన పసిపిల్లాడి మీద మీ కోపాలు ఏంటి? ఛీ, మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఒక్కొక్కరు నా కడుపున చెడబుట్టారు కదరా. మీరు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే రుద్రని ఒక్క మాట కూడా అనకూడదు. అలా అన్న క్షణం మీరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని అన్నారు. అప్పటికే మీనాక్షి గారు రుద్రని ఈ వంకతో ఏదో ఒకటి చెయ్యాలనుకున్నారు. కానీ ఆనంద్ గారి వార్నింగ్కి బెదిరిపోయి కనీసం చుట్టచూపుగా వచ్చే అవకాశం కూడా లేకుండా పోతుందేమోనని తన కోపాన్ని మొత్తం అణుచుకున్నారు. మంజుల గారు రుద్రని ఎంత ఓదార్చాలని ట్రై చేసినా అత్త కావాలని ఏడుస్తూ ఉంటే అందరికీ ఏం చెప్పాలో తెలియక శరత్ గారు బాధగా, వాడు నిన్నటి నుంచి ఏమీ తినలేదు, అక్క పెడితే కానీ తినేవాడు కాదు, ఈరోజు ఆ అక్కే లేకుండా పోయింది అని ఏడుపుని దిగమింగుకొని అన్నారు. అయ్యో, ఈ విషయం ఇప్పుడా చెప్పేది అని మంజుల గారు కొంచెం సీరియస్ అయ్యి వెంటనే ఫుడ్ తీసుకువచ్చి రుద్రకి పెడుతూ ఉంటే రుద్ర అత్త కావాలని ఏడుస్తూ ఫుడ్ ఊసేస్తూ ఉన్నాడు. మంజుల గారు రుద్రని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, అత్త ఎక్కడికి వెళ్ళలేదు, అదిగో పాపని చూసావా, ఆ పాపలోనే నీ అత్త ఉంది, తనలోనే నీ అత్తని చూసుకో అని అన్నారు. రుద్ర తన చిన్ని చిన్ని కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అమాయకంగా, నిజంగానా అని అడిగాడు. మంజుల గారు వచ్చే కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ హా అని అనగానే రుద్ర మంజుల గారి ఒడిలో నుంచి దూకి సామ్రాట్ గారి చేతిలో ఉన్న పాప దగ్గరికి వెళ్ళి, మామ, అత్తని చూపించు అని అడిగాడు. సామ్రాట్ గారికి ఒకవైపు మాధురి గారు దూరం అయ్యిందన్న బాధ, మరోవైపు పాప ఎలా ఉంటుందన్న బాధ ఉంటే ఇప్పుడు రుద్ర తన అత్త కోసం ఇలా ఆకలి దప్పికలు మానేసి ఏడుస్తూ ఉండటంతో మనసు చివుక్కుమంది. వెంటనే పాపని కిందకి దించి, చూసుకో, ఈ రోజు నుంచి ఇదే నీ అత్త, దీనిలోనే నీ అత్తని చూసుకో అని తల నిమురుతూ అన్నారు. రుద్ర తన చిన్ని చేయిని సాధన చేతిలో పెట్టగానే సాధన ఆ వేలిని గట్టిగా పట్టుకోగానే, హాయ్, అత్త నా వేలు పట్టుకుంది, అత్త ఎప్పుడూ ఇంతే, నా వేలిని చాలా గట్టిగా పట్టుకునేది అని నవ్వుతూ అన్నాడు. విక్రమ్ గారు అసహనంగా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని వాడిని నెత్తి మీద ఎక్కించుకొని ఊరేగండి, వాడి వల్ల ఎన్ని అనర్థాలు జరిగినా మీరు మాత్రం మారరు, రేపటి రోజు వాడి వల్ల ఈ కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైపోయినప్పుడు మీరే బాధపడతారు, నేను చెప్పినప్పుడు వినకుండా వాడిని దగ్గరికి తీసుకున్నారని అని చెప్పి లోపలికి వెళ్ళిపోతే మంజుల గారు పైకి లేచి, మావయ్య గారు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా పెళ్లి జరిపించండి, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలిద్దరిని మీరు చూసుకోలేరు అని అన్నారు. 3 నెలల తర్వాత చేస్తాను మంజుల అని తన తల నిమురుతూ, అంతవరకు నువ్వు వచ్చి రోజు పిల్లల్ని చూసుకోగలవా? కేర్ టేకర్ని పెట్టినా వాళ్ళు సరిగా చూసుకుంటారు అన్న నమ్మకం నాకు లేదు అని బాధగా అన్నారు. తప్పకుండా మావయ్య అని మంజుల గారు ఆ రోజు నుంచి ఉదయాన్నే వచ్చి నైట్ ఎప్పుడో ఇంటికి వెళ్తూ పిల్లల్ని తన కన్న పిల్లల్లా చూసుకుంటూ ఉన్నారు. కానీ సామ్రాట్ గారికి మాత్రం ప్రతి క్షణం ప్రతి చోట మాధురి గారే గుర్తుకు వస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఎవరితోనూ మాట్లాడకుండా మాధురి గారి ఫోటో ఎదురుగా పెట్టుకొని చూసుకుంటూ ఉండేవారు. ఆఫీస్ వ్యవహారాలు కూడా విక్రమ్ గారు, శరత్ గారు మాత్రమే చూసుకుంటున్నారు.
ఆనంద్ గారు కూడా ఆల్రెడీ రిటైర్మెంట్ తీసుకోవటంతో ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ఇక మీనాక్షి గారు, మాధవి గారు, మాధురి గారు చనిపోయాక ఇంటికి ఇంతవరకు రాలేదు. ఆనంద్ గారు బలవంతంగా సామ్రాట్ గారిని ఆఫీస్కి పంపిస్తూ, ఇంట్లోనే ఉంటే మాధురి జ్ఞాపకాలతో పిచ్చివాడివి అయిపోయేలా ఉన్నావు. కనీసం వర్క్లో పడితేనన్నా మాధురి నుంచి కొంచెం డైవర్ట్ అవుతావేమో అని పంపించారు. అలా సామ్రాట్ గారు ఆఫీస్ వ్యవహారాల్లో బిజీగా మారిన మాధురి గారిని గుర్తు చేసుకోలేనంతగా వర్క్లో తలమునకలవుతూ ఇంటికి వస్తే రుద్ర సాధన తప్ప మరో లోకం లేకుండా ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా ఉండిపోయారు. మంజుల గారిని 3 నెలల్లో శరత్ గారు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాక పిల్లల్ని తన కన్న పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటూ కన్న తల్లి ప్రేమని కూడా మరిపించేంత ప్రేమని ఇచ్చారు ఆ ఇద్దరికి. అప్పటి నుంచి మంజుల గారు పిల్లల్ని చూసుకుంటున్నారని మహిమ గారు డబ్బు మత్తులో కూరుకుపోయి ఆ డబ్బుంటే జీవితం సంతోషంగా ఉంటుందన్న భ్రమలో రుద్రని పట్టించుకోవటం మానేశారు. పైగా తన వెనక ఎప్పుడూ ఒక భజన బ్యాచ్ని పెట్టుకుని వాళ్ళు క్లబ్లు పబ్లు అంటూ తిప్పుతూ ఉంటే వాళ్లతో పాటు వెళ్ళేవారు. ఈసారి విక్రమ్ గారు భరించలేక మహిమ గారిని ఆమె తిరుగుళ్ళని ఆపమని చెప్తే, నాకు చెప్పటానికి మీకు హక్కు లేదు. ఆల్రెడీ చెప్పారు కదా మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని. ఇక మీకు నన్ను శాసించే అధికారం లేదు అని విసురుగా చెప్పి ఆయన అన్నందుకే బయట తిరగటం ఎక్కువ చేశారు. సామ్రాట్ గారిని మరో పెళ్లి చేసుకోమని, సాధనకి తల్లిని తీసుకురమ్మని ఆనంద్ గారు, మంజుల గారు, శరత్ గారు, విక్రమ్ గారు అందరూ చెప్పినా కూడా మాధురి తప్ప నా జీవితంలో మరొకరు లేరు రారు అని ఖచ్చితంగా చెప్పేశారు సామ్రాట్ గారు. అలా మళ్ళీ రుద్ర స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేస్తే మంజుల గారికి పెళ్ళైన 3 నెలలకి కడుపు పండి మహీని కన్నారు. మహీని కన్నాక మంజుల గారికి మిగిలిన 2 పిల్లల్ని చూసుకునే టైం లేకుండా పోయింది. ఒకవైపు వాళ్ళని చూసుకుంటుంటే మరోవైపు మహి ఏడుస్తూ ఉండేవాడు. ఇంట్లో మగవాళ్ళు తప్ప ఆడవాళ్ళు ముగ్గురిని చూసుకోవటం కష్టమైపోయింది మంజుల గారికి. అలాంటి సమయంలోనే మరోసారి ఆనంద్ గారు పెళ్లి చేసుకోమని చెప్తే సామ్రాట్ గారు పెళ్లి చేసుకోను, ఇక్కడే ఉంటే పదే పదే అవే మాటలు చెప్తుంటారు అని తన పాత ఇంటికి తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను అంటే మంజుల గారు బలవంతంగా ఆపాలని ట్రై చేసి, సంవత్సరం పాప తను ఎలా మీతో పాటు ఉంటుందని అడిగినా నేను చూసుకోగలను, నా కూతుర్ని చెప్పి అడిగినా నేను చూసుకోగలను నా కూతుర్ని అని చెప్పి తీసుకువెళ్ళిపోయారు. మళ్ళీ కాలం గిర్రున తిరిగి మరో 4 ఏళ్ళు ముందుకు వెళ్ళింది. ఈ 4 ఏళ్లలో రుద్ర సెకండ్ క్లాస్కి వస్తే సాధన అప్పుడే స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేస్తే మహి కూడా అప్పుడే స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేశాడు. ఇక సమన్వికి మహికి పెద్ద తేడా లేకుండా సంవత్సరంలోనే పుట్టడంతో ఇంట్లోనే ఉంది. ఇక మీనాక్షి గారికి స్వాతి పుట్టిన టైంలో తిరిగి తన అత్తగారింటికి వెళ్ళనని గొడవ చేసి వెళ్తే మాత్రం ఏదో ఒకటి చేసుకొని చస్తానని బెదిరించి అక్కడే ఉన్నారు. కానీ ఆనంద్ గారు మాత్రం ఆవిడతో మాట్లాడటం పూర్తిగా మానేసి నీ ఇంట్లో మనిషిగా చూడటం ఆపేశారు. శివరాం గారికి మాత్రం ఎప్పటి నుంచో ఆ ఆస్తి మీద ఆశ ఉండటంతో దొరికిందే ఛాన్స్ అన్నట్టు మీనాక్షి గారితో పాటు ఆ ఇంట్లోనే ఉండిపోయారు తన తల్లిదండ్రులని వదిలేసి. ఇక మాధవి గారైతే సేమ్ స్వాతి పుట్టినప్పుడే 1 నెల గ్యాప్తో మిత్ర పుట్టింట్లో కూడా ఉండగా మీనాక్షి ఉండగా లేనిది నేనెందుకు ఉండను, నేనే ఇక్కడే ఉంటాను అని ఎప్పటినుంచో తన భర్త ఇల్లరికం వెళ్దామని పోరు పెడుతూ ఉండటంతో అదే అవకాశంగా భావించి గోల చేయడంతో ఆనంద్ గారు తప్పక ఒప్పుకున్నారు. అలా అప్పటి నుంచి అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.
మంజుల గారు సమన్వి ఉండటం వలన పైగా మహి కూడా మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తూ ఉండటంతో వాళ్ళిద్దరిని చూసుకుంటూ రుద్రని స్కూల్లో మధ్యాహ్నం పూట భోజనం మాత్రం ఆయమ్మకి అప్పచెప్పారు. అలా రుద్ర స్కూల్కి వెళ్ళాక పిల్లలందరికీ తన అమ్మలు వచ్చి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే నాకెందుకు మా అమ్మ అలా పెట్టటం లేదు అని అప్పటికే తన తల్లిదండ్రులు ఎవరో తెలిసిన రుద్ర బాధపడుతూ అనుకుంటూ ఉండేవాడు. తనతో పాటు సాధన కూడా ఉంటూ సాధన తినేటప్పుడు రుద్రకి తానే గోరుముద్దలో అప్పుడప్పుడు పెడుతూ ఉండేది. అలా రుద్ర వయసు పెరిగిన తన అత్తని మర్చిపోకపోవటంతో ఇది ఎందుకో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీనాక్షి గారు, విక్రమ్ గారు ప్రతిసారి రుద్రతో తన వల్లే మాధురి గారు చనిపోయారని చెప్తూ ఉంటే ఆనంద్ గారు, మంజుల గారు మాధురి గారు రుద్రని ఎలా చూసుకుంటూ ఉండేవారో చెప్పేవాళ్ళు. సాధనలో మాధురి గారిని చూసుకుంటూ సాధనని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇంటికి వచ్చాక మంజుల గారు తన పిల్లల కంటే ఎక్కువగా రుద్రని చూసుకున్న కన్న తల్లి తనని కనీసం పట్టించుకోకుండా బయటే తిరగటం, ఎప్పుడైనా గోరుముద్దలు తినిపించమని చెప్పినా విసుక్కుంటూ వెళ్ళిపోవటం, ఇక కన్న తండ్రి విషయం అయితే చెప్పనవసరం లేకుండా తన మొహం చూడకుండా కూడా అసహ్యించుకుంటూ ఉంటే తన మనసులో అప్పటి నుంచి బాధ పేరుకుపోతూ వచ్చింది. స్కూల్ ఫస్ట్ వచ్చినా సరే ఆనంద్ గారు, శరత్ గారు, మంజుల గారు, సామ్రాట్ గారు సంతోషించి అభినందిస్తే తన తల్లిదండ్రులు కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పకుండా ఓకే అని చెప్పి మహిమ గారు వదిలేస్తే విక్రమ్ గారు అస్సలు పట్టించుకోలేదు. ఇక మీనాక్షి గారు, మాధవి గారు మూతి తిప్పుకుంటూ ఇలాంటివి ఎన్ని చూడలేదు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు చూడు, ఇంతకంటే ఎక్కువ చదువుకొని నిన్ను మించిపోతారు అని గర్వంగా చెప్పారు. ఇన్ని సంవత్సరాలైనా రుద్రని చిన్న చూపు చూడటం మానని మీనాక్షి గారిని, మాధవి గారిని చూసి ఆనంద్ గారిలో కోపం అంతకంతకు పెరుగుతూ ఇదంతా మార్చాలి అంటే ఒకటే నిర్ణయం అనుకుని ఆస్తిలో సగం వాటా రుద్ర పేరు మీద, మిగిలిన సగం వాటాలో మహి పేరు మీద 75%, సమన్వికి 25% రాసి పెట్టేశారు. అది తెలిసిన మీనాక్షి గారు గోల చేసి ఆడపిల్లలకి ఏం లేదా అని అడిగితే అసలు మిమ్మల్ని నా కుటుంబ సభ్యులే అనుకోవట్లేదు, ఇక మీకెందుకు ఆస్తి ఇస్తాను, ఇందులో సర్వ హక్కులు నా మనవళ్ళు మనవరాలికి మాత్రమే ఉన్నాయి, మిగిలిన ఎవ్వరికీ లేవు అని తేల్చి చెప్పేశారు. అప్పట్నుంచి ఆస్తి కోసమే రుద్రని దగ్గరికి తీసుకుంటూ ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ రుద్ర పెద్దయ్యాక తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం తన చేతుల్లో పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యారు మీనాక్షి గారు, శివరాం గారు. మీనాక్షి గారి ఆలోచన తెలిసిన మాధవి గారి భర్త గారు మాధవికి కూడా అదే చెప్పి ఎలాగైనా సరే రుద్రని కానీ మహిని కానీ తమ అల్లుడిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అమెరికాలో బ్రాంచ్ పెట్టాలని విక్రమ్ గారు, శరత్ గారు ఫిక్స్ అవ్వటంతో దానికి నేను వెళ్తానని సామ్రాట్ గారు చెప్పి అమెరికా వెళ్ళారు. అప్పటికే మాధురి గారి ఊహలలో ఊగిపోతున్న ఆయన కొంచెమైనా మైండ్ డైవర్ట్ అవుతుందని అందరూ ఒప్పుకున్నారు. అలా సామ్రాట్ గారు సాధనని తీసుకుని అమెరికా వెళ్ళిపోయి పూర్తిగా అక్కడే సెటిల్ అయ్యారు. రుద్ర అప్పటి వరకు సాధనలో తన అత్తని చూసుకుంటూ ఉన్నవాడు సడన్గా దూరం అయ్యేసరికి మనసులోనే కుమిలిపోయాడు. సాధనని ఎప్పుడూ తన అమ్మ స్థానంలోనే చూశాడు కానీ మరదలిగా ఎప్పుడూ చూడలేదు రుద్ర. ఇంకొంచెం వయసు వచ్చాక రుద్రని తన ఫ్రెండ్స్, తన అమ్మ నాన్నలు వదిలేశారు. ఆ ఇంట్లో రుద్రకి అసలు గౌరవమే లేదు అని హేళన చేసేవారు. మహి, సమన్వి వాళ్ళతో గొడవ పెట్టుకోవటానికి వెళ్తున్న రుద్ర వాళ్ళని ఆపి వాళ్ళన్నది నిజమే కదా, వదిలేయండి అని చెప్పేవాడు.
ఇదంతా కూడా అప్పుడే స్వాతి చిన్నపిల్ల అవ్వటం వలన వచ్చి రాని మాటలతో ఇంట్లో విషయాలు తన ఫ్రెండ్స్తో చెప్తే, ఆ ఫ్రెండ్స్ తన అన్నయ్యలతో చెప్పి రుద్ర మాటలు అనటం చేయటం స్టార్ట్ చేస్తే, రుద్ర అందరినీ అవాయిడ్ చేస్తూ ఒంటరిగా ఉంటూ మనసులోనే తన తల్లిదండ్రులు ఎందుకు తనని దూరం దూరం పెడుతున్నారో తెలియక బాధపడేవాడు. కనీసం పేరెంట్స్ మీటింగ్కి కూడా శరత్ గారు, మీనాక్షి గారు మాత్రమే వస్తూ ఉంటే రుద్ర భరించలేక 8th క్లాస్లో ఉండగా ఒకరోజు తన తల్లిదండ్రులు ఇలా ఎందుకు చేస్తున్నారు తెలుసుకోవాలని మహిమ గారిని, ఎందుకు నన్ను దగ్గరికి తీసుకోరు, నేను మీకు కన్న కొడుకుని కాదా అని అడిగితే, నువ్వు నా కన్న కొడుకువే, కానీ నేను నిన్ను దగ్గరికి తీసుకుంటే నాకు ఈ ఇంట్లో ఉన్న ఈ కొంచెం మర్యాద కూడా ఉండదు. అందుకే నిన్ను దగ్గరికి తీసుకోవటం లేదు రుద్ర. కావాలంటే నువ్వు నన్ను కన్న తల్లిగా చూడటం మానేసి, నాకేమీ ప్రాబ్లం లేదు. కానీ నాకు ఆస్తి డబ్బులు మాత్రమే కావాలి అని అప్పటికే డబ్బు మాయలో పడిపోయిన మహిమ గారు కోపంగా చెప్పి వెళ్ళిపోయారు. విక్రమ్ గారిని తండ్రిగా ఎందుకు తనని దగ్గరికి తీసుకోవటం లేదు, భరోసా ఇవ్వటం లేదు అని అడిగితే, విక్రమ్ గారు అసహ్యంగా రుద్ర వైపు చూసి, నువ్వనే వాడివి నా జీవితంలో లేకపోయి ఉంటే నా జీవితం ఇలా సంతోషాలు లేకుండా ముగిసిపోయేది కాదు. నువ్వు నాకు పుట్టిన దరిద్రానివి. నీ వల్ల నా చెల్లి చనిపోయింది. ఆ విషయం నేను ఎప్పటికీ మర్చిపోను. ఇప్పటి వరకు ఈ విషయం నీకు తెలియకుండా మీ పిన్ని, బాబాయ్, నీ తాతయ్య దాచేశారు. కానీ నువ్వు చేసిన తప్పు నీకు తెలియాలి కదా. అందుకే చెప్తున్నాను. నీ వల్లే నా చెల్లి చనిపోయింది. ఇక నిన్ను దగ్గరికి తీసుకొని ఇంకొంచెం దరిద్రం పెంచుకొని ఉన్న సంతోషాన్ని కూడా కాలరాసుకోమంటావా అని కోపంగా అరిచారు. ఆ మాటలు రుద్ర మనసుని బాగానే గాయపరిచాయి. ఆనంద్ గారు, మంజుల గారు, శరత్ గారు, ఆఖరికి సామ్రాట్ గారు, సాధన ఫోన్లో కూడా ఎంత నచ్చజెప్పినా రుద్రలో బాధ పేరుకుపోయి ఎవరితో కలవకుండా ఎప్పుడూ సీరియస్గా ఉంటూ, స్కూల్లో కూడా ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోకుండా యాటిట్యూడ్ చూపిస్తూ అందరినీ దూరం పెట్టేవాడు. తన వల్లే తన అత్త చనిపోయిందని ఎవరైనా తన దగ్గరికి వస్తే వాళ్ళకి కూడా ఏమైనా అవుతుందేమోనన్న భయం చిన్నప్పుడు రుద్రలో పేరుకుపోయింది విక్రమ్ గారి మాటల వల్ల. ఆనంద్ గారు రుద్రకి ఎంత నచ్చజెప్పాలని చూసిన రుద్ర తన మతం తనదే అన్నట్టు పూర్తిగా మూడీగా మారిపోతే, మహి తన అల్లరితో, సమన్వి తన మాటలతో ఎంత మార్చాలని ట్రై చేసినా మారలేదు. అప్పటికే వాళ్ళిద్దరికీ అన్నయ్య నవ్వటం మర్చిపోయాడు అన్న బాధలో వాళ్ళతో కూడా ఎక్కువగా కలవకుండా, ఆడుకోకుండా దూరం పెడుతున్నాడని మంజుల గారికి చెప్తే, మంజుల గారు రుద్రని ఎలాగైనా సరే వాళ్ళల్లో కలుపుకోమని, అన్నయ్య ఎంత దూరం పెట్టినా ఎప్పుడు రుద్ర చేతిని వదలకూడదని, అన్నయ్య ఏది చెప్తే అదే వినాలి అని చెప్పటంతో వాళ్ళిద్దరూ ఎప్పుడూ అన్నయ్య వెనక తోకల్లా తిరిగేవారు. కనీసం వాళ్ళైనా తనతో ఉన్నారని రుద్ర మనసులో కొంచెం సంతోషం. ఒకవేళ వాళ్ళని దగ్గరికి తీసుకుంటే వాళ్ళు కూడా దూరం అయిపోతారన్న భయంతో వాళ్ళని కూడా దూరంగా పెట్టేవాడు చిన్నప్పుడు. అలా 10th స్టేట్ ఫస్ట్ వచ్చిన తన అమ్మా నాన్నల్లో కొంచెం కూడా మార్పు లేక, ఇక మార్పు రాదని, ఎప్పటికీ తనకి అమ్మా నాన్న ప్రేమ దొరకదని మైండ్లో ఫిక్స్ అయిపోయి, వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా తనని ఎన్ని మాటలన్నా, ఆఖరికి తనని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాళ్ళని పట్టించుకోవటం వదిలేశాడు రుద్ర. మంజుల గారు ఎంత దగ్గరికి తీసుకున్నా కన్నతల్లి ప్రేమ మాత్రం పూర్తిగా అందించలేకపోయారు. కానీ రుద్రకి బాండింగ్ మాత్రం అందరికంటే ఎక్కువగా ఆనంద్ గారితో, మంజుల గారితో మాత్రమే ఉంది. ఇది రుద్ర పెయిన్ఫుల్ బాల్యం. దీనితో రుద్ర బాల్యం ముగిసింది. రేపటి నుంచి ప్రెజెంట్లోకి వచ్చేద్దాం.
థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.